హోటల్ స్టైల్ అల్లం చట్నీ చేస్తున్నాము. దీనికి ముందుగా ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ రప్పులో అందులోనే శనగపప్పు, అల్లం ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగాక ధనియాలు వేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాక మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ చేసిన ఎండుమిర్చి దాంట్లోనే మనం ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు, అలానే కొంచెం ఇంగువ, దాంతోపాటు ఉప్పు, అలానే తురిమిన బెల్లం. సో బెల్లం కూడా తక్కువ తీపి తింటాం అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తీయగా ఉంటాం అనుకునే వాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసుకోవాలి. హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెడీ. సూపర్గా ఉంది. కన్సిస్టెన్సీ కోసం మీరు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ అల్లం చట్నీ పెసరట్టు ఉప్మాలోకి అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ అల్లం పచ్చడి.